ఈరోజు నేను మీకు మీ గొర్రెల మేకల కడుపులో ఉబ్బరం, గ్యాస్ ఏర్పడడం, అలాగే విరేచనాలు లేదా విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్ల మేత తక్కువగా తినడం వంటి సమస్యల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి సమస్యలు మీ గొర్రెలు, మేకల్లో ఎప్పుడైనా కనిపించినప్పుడు వాటికి మీరు ఈ రెండు మందులను వాడండి. మీ గొర్రెలు, మేకల్లో వచ్చే ఇలాంటి అన్ని సమస్యల నివారణను మీరు కేవలం ఈ రెండు మందులతో నివారించవచ్చు. దాదాపుగా గొర్రెలు పెంపకందారులు, మేకల పెంపకందారులు ఈ సమస్య నిరంతరం ఉంటూనే ఉంటుంది. కాబట్టి గొర్రెలు మరియు మేకల పెంపకందారులు నేను చెప్పే ఈ మందును ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీ గొర్రెలు, మేకలకు ఈ రెండు మందులు వెంటనే ఇవ్వడం ద్వారా వాటిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ సమస్య వచ్చిన వెంటనే ఈ మందు ఇస్తే అవి త్వరగా కోలుకుంటాయి. మరి ఆ రెండు మందులు ఏంటో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. మన ఛానల్కు కొత్తగా వచ్చిన లేదా మొదటిసారి చూస్తున్న గొర్రెల, మేకల పెంపకందారులకు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను నొక్కండి. మీకు తెలుసు కదా, నా ఛానల్లో సరైన సమాచారం అందించబడుతుంది. తద్వారా మీ గొర్రెలు, మేకలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. మీ గొర్రెలు, మేకలలో విరేచనాలు, మేత తినకపోవడం లేదా అరుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు కొన్నిసార్లు గొర్రెల, మేకలకు ఎక్కువ మేత తినిపించడం వల్ల అజీర్ణం చేస్తుంది, లేదా వడ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. మరికొన్నిసార్లు జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల విరోచనాలు ప్రారంభమై చాలా పలచగా నీళ్ళలాగా విరోచనాలు అవడం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇండైజెషన్ వల్ల మేత, నీరు సరిగ్గా తీసుకోవు. అలాగే కొన్నిసార్లు పొరపాటున ఏవైనా అనవసరమైన పదార్థాలు తినడం వల్ల గొర్రె, మేకల శరీరంలో పాయిజనింగ్ అవుతుంది. అలాంటప్పుడు మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే నోటి నుండి నీరు కారడం, విరోచనాలు కావడం, నోటి నుండి లాలాజలం పడటం, కడుపు ఉబ్బి గ్యాస్ చేరడం, కడుపులో నీరు చేరినట్లు అవ్వడం జరుగుతుంది. ఈ అన్ని సమస్యల నివారణకు మీరు టానిక్ ద్వారా అలాగే హోమియోపతి మందు ద్వారా నయం చేయవచ్చు. ఇలాంటి సమస్యల కోసం చాలా రకాల టానిక్లు వస్తూ ఉంటాయి. అందులో ఒకటైన కోలెల్లో ఇది మీ గొర్రెల, మేకల్లో చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు దీనిని ఉపయోగించవచ్చు. మీకు స్క్రీన్పై కూడా కనిపిస్తున్న ఈ కోలెల్లో యాక్టివేటెడ్ చార్కోల్ ఉంటుంది. ఇది డోసేజ్ విషయానికి వస్తే 1 ml ప్రతి కేజీ బరువు ఉన్న గొర్రెకు, మేకకు ఇవ్వాలి. అంటే గొర్రె లేదా మేక బరువు 10 కేజీలు ఉంటే 10 ml, 20 కేజీలు ఉంటే 20 ml, 50 కేజీల బరువు ఉంటే 50 ml చొప్పున ఒకేసారి మీ గొర్రెలు లేదా మేకలకి తాగించాలి. దీనిని ఎలా ఇవ్వాలంటే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రోజుకు 3 సార్లు ఈ మందును ఇవ్వచ్చు. మీ గొర్రెలు, మేకలు గర్భంతో ఉన్న చిన్నపిల్లలైనా, 15 రోజుల వయసునైనా, నెల రోజుల వయసు అయినా లేదా 10 సంవత్సరాల వయసు అయినా అన్నింటికి మీరు దీనిని వాడవచ్చు. అలాగే హోమియోపతి మందు పేరు నగ్జవామికా 200 పొటెన్సీ. ఈ నగ్జవామికా 200 పొటెన్సీని లిక్విడ్ రూపంలో తీసుకోవాలి. ఈ లిక్విడ్ను గొర్రెకి లేదా మేకకు నోట్లో కానీ లేదా నీటిలో కానీ లేదా వాటికిచ్చే మేతలో కానీ కలిపి ఇవ్వచ్చు.
ఒక్కొక్క గొర్రెకు లేదా మేకకు 10 చుక్కలు ఇవ్వాలి. ఉదయం సాయంత్రం కూడా వాడచ్చు. గొర్రెలు మేకల్లో వచ్చే ఇలాంటి సమస్యలన్నిటికీ మీ దగ్గర ఉంచుకోవాల్సిన ఈ 2 మందులు ఏంటో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సమస్య కనిపించిన వెంటనే ఈ 2 మందులను వాడవచ్చు. ముఖ్యంగా జీవాలు మేతకు బయటికి తోలుకెళ్ళేవారు లేదా చాలా దూరం తీసుకెళ్లేవారు ఉంటారు. అక్కడ పశు వైద్యులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ 2 మందులు మీ దగ్గర ఉంటే వెంటనే తాగించి వాటిని ప్రాణాపాయం నుండి కాపాడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ 2 మందులు ఎంత మోతాదు ఇవ్వాలో, ఏ ఏ పరిస్థితుల్లో ఇది సురక్షితం అనేది స్పష్టంగా అర్థమైంది కదా. ఈ సమాచారాన్ని తోటి గొర్రెల మేకల పెంపకందారులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.